హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం లోబ్సామ్ బ్రహ్మ గారి రచించిన యూ ఫర్ ఎవర్ అంటే మరణం లేని మీరు అన్న పుస్తకాన్ని మనం గ్రంథస్థాన్ని ఆధ్యాత్మిక గ్రంథస్థాన్ని మనం చదువుకుంటున్నాం. 17వ పాఠం కళలు, డ్రీమ్స్. ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరైనా పట్టుకొని రాత్రి ఓ భయంకరమైన అనుభవం కలిగింది, నాకు ఒక కళ వచ్చింది, ఒంటి మీద నూలుపోవు కూడా ధరించకుండా నేను రెడీ రోడ్డు మీద నడుస్తున్నట్లుగా ఎంత సిగ్గుతో చితికిపోయాను అనుకోండి అని తమ గోడును ఎవరైనా మీతో చెప్పుకొని ఉంటారు కదా. ఎలాంటి అనుభవాలు అనేక పద్ధతులు. ఇలాంటి అనుభవాలు అనేక పద్ధతుల్లో మనలో చాలామందికి కలిగి ఉండవచ్చు. ఒక వ్యక్తికి ఒక కళ రావచ్చు. చక్కగా డ్రెస్ వేసుకొని గదిలో కూర్చున్న ఓ జనం మధ్యలో ఉన్నట్లు, చక్కగా డ్రెస్ చేసుకొని ఓ గదిలో కూర్చున్న జనం మధ్యలో ఉన్నట్లుండి తాను బట్టలు వేసుకోకుండా నిలబడి ఉన్నట్లుగా, లేదా మీకు ఇలాంటి కళ రావచ్చు. ఎవరు ఊహించలేని పద్ధతిలో మీరు డ్రెస్ వేసుకుని లేక అసలు బట్టలు వేసుకోకుండాను ఏదో వీధిలో చివరి నిలబడినట్లు. నిజానికి ఇలాంటి కళలు నిజమైన సూక్ష్మ శరీరానికి సంబంధించిన ఒక అనుభవంలోని ఒక అంశం కావచ్చు. సూక్ష్మ శరీరయానాలు చేస్తున్న అనేక మంది పొందిన అనుభవాల గురించి మాకు తెలుసు. సూక్ష్మ శరీరయానం చేస్తున్న అనేక అనుభవాల గురించి తెలుసు. ఈ పాఠం అలాంటి సంఘటనల గురించి చెప్పుకొని నవ్వుకోవడానికి కోసం మాత్రం కాదు. అలాంటి విషయాలు చెప్పుకొని నవ్వుకోవడానికి కోసం మాత్రం కాదు. అయితే అలాంటి సంఘటనలను కూడా ఓ సామాన్యమైన సూక్ష్మ శరీరయానపు అనుభవంగా మీకు అర్థమయ్యేటట్లుగా చేయడానికి ఈ పాఠం ఉద్దేశింపబడింది. అటువంటి అనుభవాలు సైతం, ఇది చెప్పుకొని నవ్వుకోవడం గురించి కాదు, అటువంటి అనుభవాలు సైతం సూక్ష్మ శరీరయానపు అనుభవం మీకు అర్థమయ్యేటట్లుగా చేయడానికి ఈ పాఠం తయారు చేయబడింది. ఈ పాఠంలో మనం కళలు అనే విషయం కోసం కేటాయించుకుందాం. ఎందుచేతనంటే మనలో ప్రతి ఒక్కరికి రకరకాల కళలు వస్తుంటాయి. ప్రాచీన కాలం నుంచి రకరకాల అభిప్రాయాలు మనకు ఏర్పడి ఉన్నాయి. కొన్ని కళలు శుభాలను సూచిస్తాయి, కొన్ని అశుభాలను తెలియజేస్తూ ఉంటాయి. కళలు గురించి అనేక అభిప్రాయాలు ఉన్నాయి. మన అదృష్టాన్ని కూడా కళల ద్వారా మనం తెలుసుకోగలం. కానీ కొందరు ప్రచారం చేస్తూ ఉంటారు. మీకు తెలుసా, నిద్రించేటప్పుడు సావకాశంగా ఉన్న మనస్సు చేసే ఆలోచనలు కొన్ని మొక్కలు మనకి కళ్ళలాగే కనిపిస్తాయి అని కొందరు అనుకుంటూ ఉంటారు. ఈ అభిప్రాయాలని సరైనవి కానే కావు. ఇక మన కళల వ్యాపారానికి వద్దాం. చాలా మంది ఏమంటారంటే, నిద్రించేటప్పుడు సావకాశంగా ఉన్న మనసు చేసే ఆలోచనలో కొన్ని మొక్కలు మనకి కళలుగా కనిపిస్తాయని కొందరు అంటూ ఉంటారు. ఈ అభిప్రాయాలన్నీ సరైనవి కావు, అవి కావు అలాగా. ఇక మనం ఈ కళల విషయానికి వద్దాం. ఇదివరకు పాఠంలో నేర్చుకున్నట్లు కనీసం 2 శరీరాలతో మనం నిర్మింపబడి ఉన్నాం. ప్రస్తుతం మనం 2 శరీరాల గురించి చర్చించుకుందాం. రెండో శరీరం, ఇవి స్థూల సూక్ష్మ శరీరాలు. ఒకటేమో స్థూల శరీరం, 2 సూక్ష్మ శరీరం. ఒకటేమో మన భౌతిక ఏవైతే ఇంద్రియాలు ఉన్నాయో ఆ ఇంద్రియాలతో కూడిన శరీరం, కాళ్ళు, చేతులు, ముక్కు, ఇవన్నీ ఉన్నాయి కదా. అలాగే అంతరేంద్రియాలు, స్పర్శ, స్మెల్, తర్వాత వినికిడి, ఇలా రకరకాలు ఉన్న అంతరేంద్రియాలు. సూక్ష్మ శరీరాలు 2 ఉంటాయి. ఒకటి స్థూల శరీరం, సూక్ష్మ శరీరం. ఈ 2 రకాల శరీరాల గురించి మాట్లాడుకుందాం. ఇవి ఇంకా చాలా శరీరాలు మనకు ఉన్నాయి. ఇవి కాకుండా మనం నిద్రపోయేటప్పుడు మన స్థూల దేహం, ఆ స్థూల దేహంలో నుంచి సూక్ష్మ శరీరం నెమ్మదిగా వేరే బయటకు వస్తుంది. మనం నిద్రపోయేటప్పుడు స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం నెమ్మదిగా బయటకు వస్తుంది. ఆ విధంగా అది వేరేటప్పుడు నిజంగానే మన మనస్సు శరీరం నుంచి వేరవుతుంది. భౌతిక శరీరం ఓ యంత్రాగారం లాగా ఉంటుంది, కానీ నడిపించేవాడు మాత్రం ఉండడు అన్నమాట. అంటే ఒక రేడియో స్టేషన్లో అన్ని యంత్రాలు పనిచేస్తూ ఉన్నప్పటికీ
అనౌన్సర్ అంటే వ్యాఖ్యాత ఎవరైతే మాట్లాడతాడో మాట్లాడే ఆ వ్యక్తి ఎలా అయితే ఉండడో బయటికి వెళ్తే తిరిగి రాకపోతే ఏ శబ్దాలు ప్రసారాలు కూడా ఉండవు, అలానే స్థూల శరీరంలో కొంత ఎత్తు గాలిలోకి ఊగుతున్న సూక్ష్మ శరీరం కొంతసేపు తనలో తాను ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయం తీసుకోవడానికి ఆగుతుంది. ఓ నిర్ణయం జరగగానే సూక్ష్మ శరీరం కాళ్ళు నేల వైపు మొగ్గేలా వాలి బహుశా కడుపు చివరిలో నిలబడి ఉండవచ్చు. తర్వాత ఓ కొమ్మ మీద నుంచి మీరు పిట్ట రివ్వున లేచి వెళ్ళిపోయినట్లుగా ఆ సూక్ష్మ శరీరం సిల్వర్ కార్డు చివరిలో ఉంటున్నట్లుగా ఇటో వెళ్ళిపోతుంది. చాలా మంది ప్రత్యేకించి పాశ్చాత్యులకు సూక్ష్మ శరీర యానం గురించి ఎటువంటి పరిజ్ఞానం లేదు. తాము నిజంగా చేసిన యాత్ర గురించి కూడా వాళ్ళకి ఎటువంటి జ్ఞప్తి ఉండదు. కానీ ఒకసారి నిద్రలో నుంచి లేవగానే నాకు ఫలానా ఆయన కనిపించాడని, మనిషి చాలా బాగున్నాడులే అని చెబుతూ ఉండవచ్చు. నిజానికి ఆ ఫలానా మనిషి దగ్గరకు వెళ్ళి ఆ సూక్ష్మ శరీరం వెళ్ళి చూసి వచ్చి ఉండవచ్చు. అనేక మంది వ్యక్తులు వద్దకు రకరకాల వైవిధ్యం ఉన్న ప్రదేశాలకు సూక్ష్మ శరీర యానం జరగడం వల్ల అత్యంత సహజంగాను అత్యంత సులువైందిగాను ఉంటుందని మనం తెలుసుకోవాలి. ఏదో కారణం వల్ల మనం ఎప్పుడు ఒకే చోటికి వెళ్ళేందుకు ఉత్సాహం చూపిస్తూ ఉంటాం. పోలీసులు ఏం చెబుతుంటారంటే నేరస్తులు విధిగా తాము నేరం చేసిన చోటుకే తిరిగి వస్తారని. నేరస్తులు విధిగా తాము నేరం చేసిన చోటికి తిరిగి వస్తారని. మనం స్నేహితుల వద్దకు కానీ మన సూక్ష్మ దేహాలతో వెళ్ళడం ఆశ్చర్యం ఏముంది? మనం అందరం ప్రతి రాత్రి స్థూల శరీరాన్ని వదిలిపెడుతూ ఉన్నాం, సూక్ష్మ శరీరయానం చేస్తూ ఉన్నాం. ప్రయాణం ఉంటే మనం ఎక్కడికో ఏ చోటుకో వెళ్ళాల్సిందే కదా. ఈ సూక్ష్మ శరీరయానం గురించి పూర్తి జ్ఞానం కలిగిన వారు మనిషి తనకు తెలిసిన బాగా పరిచయం ఉన్న ప్రదేశాలకే మళ్ళీ వెళ్ళి తిరిగి వస్తుంటాడు. సూక్ష్మ శరీరయానం గురించి ఏమీ తెలియనివి ఒక వ్యక్తి తనకు బాగా ఇష్టం ఉన్న ఒక దుకాణానికి వెళ్ళాలని అనుకుని సూక్ష్మ శరీరయానం నిజంగానే ఆ మనిషి వద్దకు ఆ ప్రదేశం వద్దకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి నిద్రలో లేచి తర్వాత ఆ వ్యక్తి ఆ ప్రదేశం గుర్తించి ఒకవేళ గుర్తొస్తే తను ఒక కల వచ్చిందని అంటాడు. అంటే ఒక వ్యక్తి సూక్ష్మ శరీరయానం తెలియని ఒక వ్యక్తి రాత్రి ఒక దుకాణానికో లేదంటే ఒక వ్యక్తిని కలవడానికి వెళ్ళి అది రాత్రి కళలో వచ్చిందని చెప్తాను అనమాట. అది కళ, ఏదైతే కళ అనుకుంటున్నామో అది సూక్ష్మ శరీరయానం అనమాట. మీరు ఎందుకు కళ కంటున్నారో మీకు తెలుసా? మనందరికీ సత్యంలోకి చేసే ఈ ప్రయాణం అనుభవాలు ఉన్నాయి. మనం ఎందుకు కలగంటున్నామో తెలుసా? మనందరికీ సత్యంలోకి చేసే ఈ ప్రయాణం అనుభవాలు ఉన్నాయి. ఏరోప్లేన్లు ఇంగ్లాండ్ నుంచి న్యూయార్క్ వరకు చేసే ప్రయాణం ఎంత నిజమో, ఈ సూక్ష్మ శరీరయానాలు కూడా అంతే సత్యాలు. ఎడెన్ నుంచి ఆఫ్రికా వరకు చేసిన ప్రయాణాలలాగా ఈ సూక్ష్మ శరీరయానం కూడా నిజమే. అయినా ఈ కళలు మనం నిజాలుగా నమ్మం. కళలు గురించి తెలుసుకునే ముందు ఇది వినండి. 60లో కాన్స్టాంటినోపుల్ నగరంలో ప్రస్తుత ఇస్తాంబుల్ చర్చ్ లీడర్ సమావేశం జరుగుతుంది. క్రైస్తవ మతంలో ఉండాల్సిన అంశాలు కోండీకరణలు ఆ సమావేశంలో స్థిరం చేశారు. గొప్ప గురువులు మాటల్ని వక్రీభవనం చేసేవారు. కొన్ని గొప్ప సత్యాలు త్రొక్కి పారేశారు. మనసుకు కష్టం కలిగించే ఇంకా అనేక వ్యాఖ్యానాలను మేము చేయగలం. ఈ జ్ఞానాన్ని మేము ఆకాశిక రికార్డ్ సందర్శన పఠనం వల్ల గ్రహించగలిగాం. ఈ గ్రంథపు ఉద్దేశం చదవరులకు తమ గురించి సత్యాలను తాము స్వయంగా తెలుసుకునేటట్లుగా సహాయం చేయడం కోసమే తప్ప వాళ్ళ నమ్మకాలను విశ్వాసాలను అనే ఆ పాదాల మీద ఆ నేలను తొక్కి బంధించడానికి మాత్రం కాదు. మనం చేస్తున్న ఈ చర్చ ఉద్దేశం చాలా కాలం నుంచి పాశ్చాత్యులకు సూక్ష్మ శరీరయానం లాంటి అంశాలను ఈ కోండీకరింపబడ్డ ఆ రిలీజియన్ ఏమీ నేర్పలేదని స్పష్టం చేయడమే. ఎందుకంటే ఇలాంటి అంశాలు కొన్ని కోండ్రీకరణలో ఏమీ ఇమిడి ఉండలేవు గనుక. ఇంకా చెప్పాలంటే పశ్చిమ దేశాల్లో చాలా మంది ప్రకృతి దేవతలు కూడా నమ్మరు. చిన్నపిల్లలు తమకు వాళ్ళు చూసామని
వాళ్ళతో మాట్లాడామని చెప్తే ఈ పెద్దలు వాళ్ళ మాటల్ని నమ్మరు, ఎగతాళిగా తీసుకుంటారు. అలాంటి పెద్దల కన్నా ఈ విషయంలో పిల్లలు తెలివైన వాళ్ళు ఎంతెందుకు పలానా రిలీజన్లో పలానా గ్రంథంలో చిన్నారులుగా తయారైతే తప్ప మీరు స్వర్గ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టలేరు అని అనే మాట మనకు వినే ఉంటాం కదా. జీసస్ క్రీస్తు చెప్తాడు కదా, మీరు చిన్నపిల్లలు అయితే కానీ దేవుడి రాజ్యంలో ప్రవేశించలేరని. చిన్నపిల్లల మనస్తత్వం, పెద్దలు అపనమ్మకాల ప్రభావం వలన తమ మీద పడని చిన్నారులు నిర్మలమైన నమ్మకం లాంటి విశ్వాసాలపై మీకు ఉంటే మీరు ఎక్కడికైనా ఏ సమయంలో అయినా వెళ్ళగలరు, ఏదైనా చూడగలరు అని మనం మరో విధంగా చెప్పుకోవచ్చు. పెద్ద ఎగతాళిని కోపానికి గురై పిల్లలు తాము చేసిన సత్యాలను దాచిపెట్టేసే మార్గాలను నేర్చుకుంటారు. వాళ్ళకున్న శక్తుల గురించి దాచి పెట్టుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు, వాళ్ళ వలన ప్రకృతి దేవతలు చూసే శక్తి త్వరలోనే కోల్పోతారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితులు కళల విషయంలో కూడా జరుగుతూ ఉంటాయి. మనం పిల్లలు చూసారని చెప్తారు, మనము వాళ్ళు కొట్టిపడేస్తాం. పాపం అప్పటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా డిసప్పాయింట్ అయ్యి వాళ్ళు కళలు చెప్పడం మానేసి ఆ యొక్క పవర్ని వాళ్ళు ఇంకా కోల్పోతారు. అట్లాంటివే కళల విషయంలో కూడా అలాగే జరుగుతాయి. సేమ్ సూక్ష్మ శరీరాలు ఎప్పుడు నిద్రపోనే పోవు. సూక్ష్మ శరీరం స్థూల శరీరంలో తిరిగి రాగానే వాటి రెండింటి మధ్య ఒక ఘర్షణ జరుగుతుంది. సూక్ష్మ శరీరానికి సత్యం తెలిసి ఉంటుంది. స్థూల శరీరానికి తన బాల్యం నుంచి యవ్వనం దాకా చేసిన అవివేకపు ఆలోచనల అభ్యాసం ద్వారా ముద్దుబారిపోయి మలినమైపోయి ఉంటుంది. సూక్ష్మ శరీరానికి సత్యాలు తెలుసు. స్థూల శరీరం చిన్నప్పటి నుంచి యవ్వనం వరకు లేదంటే ఇప్పటి వరకు ఎన్నో ఆలోచనలు, ఎన్నో అవివేకపు అభ్యాసాలు చేసి ముద్దుబారిపోయి ఉంటుంది, మలినమైపోయి ఉంటుంది, బిగిసిపోయి ఉంటుంది. ఈ అభిప్రాయాలతో బిగిసిపోయి ఉంటుంది. పెద్దలు సత్యాన్ని దర్శించలేరు. అందువలన ఈ యుద్ధం తప్పదు. బయటకు వెళ్ళి ఎన్నో పనులను చేసి, ఎన్నో అనుభవాలను పొంది, ఎన్నో విషయాలను, వస్తువులను చూసి పరిశీలించి తిరిగి వచ్చిన సూక్ష్మ శరీరం చెబుతున్న విషయాలను స్థూల శరీరం అసలు నమ్మకూడదు. ఎందుకంటే పాశ్చాత్యులకు చిన్నప్పటి నుంచి ఏం నేర్పుతున్నారంటే తమ రెండు చేతుల్లోనూ పట్టుకొని చీల్చి ముక్కలు చేసి ఎలా పనిచేస్తుంది తెలుసుకోగలిగిన విషయాలను గురించి మాత్రమే మానవులు నమ్మాలి. మిగతా విషయాలు నమ్మకూడదు. అంటే మనం చేత్తో స్పర్శించి మనం చూస్తేనే, మనం చేస్తేనే దాన్ని నమ్మాలి అన్న దాని మీదే అన్న నమ్మకాలు నేర్పుతారు. పాశ్చాత్యులకు అనేక రుజువులు, కొన్ని రుజువులు, మరిన్ని రుజువులు కావాలి. ఇలా వాళ్ళు నిజానికి తాము సంపాదిస్తున్న రుజువులు, మరిన్ని రుజువులు కావాలి. వాళ్ళు నిజానికి తాము సంపాదించిన రుజువులు కూడా తప్పులుగా రుజువులు చేస్తూ ఉంటారు. ఇది నిజంగా వాళ్ళు సంపాదించిన రుజువులు కూడా తప్పులుగా రుజువులు చేస్తూ ఉంటారు. ఈ విధంగా స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఈ సమరం తర్వాత ఒక హేతుబద్ధమైన విషయం, పరిజ్ఞానం ఏర్పడి తీరాలి. స్థూల శరీరం నమ్మడానికి వీలుగా ఇప్పుడు మనం గమనిస్తూ ఈ కళ అనే విషయం ఇలా స్థూల సూక్ష్మ శరీరాల సమరం నుంచి జన్మించిన హేతుబద్ధ సకలాలే. ఈ విషయం గురించి మరోసారి పరిశీలన చేద్దాం. సూక్ష్మ శరీరయానానికి సూక్ష్మ శరీరయానం చేస్తున్నప్పుడు మనకు అనేక అసాధారణ అనుభవాలు కలగవచ్చు. మనం నిద్ర నుంచి లేవగానే మనకు ఈ అనుభవాలన్నీ స్పష్టంగా గుర్తుకు రావాలి అని సూక్ష్మ శరీరం అనుకుంటుంది. అయితే ఈ అనుభవాలను నమ్మే ప్రయత్నం స్థూల శరీరం చేయలేని విధంగా తయారైపోయి ఉండడం వలన స్థూల శరీరాల మధ్య విరోధం నెలకొని ఉంటుంది. ఈ యుద్ధం పూర్తయిన తర్వాత అనూహ్యంగా వక్రీభవనం చెంది లేక గుర్తుపట్టడానికి వీల్లేనంత మారిపోయి దృశ్యాల పరంపర మనకి తయారవుతుంది. ఒకసారి మళ్ళీ చదువుదాం. సూక్ష్మ శరీరం చేసేటప్పుడు సూక్ష్మ శరీరం చేస్తున్నప్పుడు అంటే మనం నిద్రలో మనం లేవగానే ఈ అనుభవాన్ని స్పష్టంగా గుర్తుంచుకుంటే సూక్ష్మ శరీరం అనుకుంటుంది అనమాట. అయితే ఈ అనుభవాలన్నీ నమ్మే ప్రయత్నం స్థూల శరీరం చేయాలని, అంటే స్థూల శరీరం చెప్పాలని, విధంగా ఉండాలని సూక్ష్మ శరీరం అనుకుంటుంది. కానీ స్థూల శరీరం మధ్య రెండింటి మధ్య విరోధం నెలకొనడం వలన యుద్ధం పూర్తయిన తర్వాత అనూహ్యంగా అది వక్రీకరింపబడి అది గుర్తుపట్టలేనంత వీలుగా అది దృశ్యం పరంపర తయారైపోతుంది.
మనసులోకి వచ్చి మనోనేత్రం ముందు దర్శనం ఇస్తాయి. ఇవే మన చేతనావస్థలో మనసులోకి వచ్చి మనోనేత్రం ముందు దర్శనం ఇస్తాయి. ఇవి సంభవాలుగా అనిపిస్తాయి. స్థూల లోకాలలోని ప్రకృతికి విరుద్ధంగా సూక్ష్మ లోకాల్లో ఏదైనా జరిగితే, బయట ప్రపంచానికి విరుద్ధంగా, ప్రకృతికి విరుద్ధంగా సూక్ష్మ లోకంలో ఏదైనా జరిగితే ఘర్షణ ప్రారంభమవుతుంది, అభూత కల్పన ప్రారంభమవుతుంది. మనకు పీడకల్లా కనిపించవచ్చు. అత్యంత అసాధారణ సంఘటనలు కానీ మన ఊహల్లోకి వస్తాయి. సూక్ష్మ స్థితిలో ఎవరైనా గాల్లో లేవగలరు, తేలిపోతూ పైకి వెళ్ళగలరు, ఎక్కడైనా ప్రయాణం చేయగలరు, ఎవరినైనా చూడగలరు, ఏ దేశంలోనైనా ఏ ప్రదేశంలోనైనా వెళ్ళగలరు. భౌతికంగా ప్రపంచంలోని ఏ చోటు నుంచి మరో చోటుకు వెళ్ళాలంటే ఒక్క క్షణం ప్రయాణానికి పూర్తి చేయడానికి కూడా సాధ్యం కాదు. ఒక క్షణంలో అలాంటి ప్రయత్నం చేయలేం. స్థూల శరీరంతో ఏదైతే మనం ప్రయాణం చేస్తామో అప్పుడు ఒక క్షణంలో అటువంటి ప్రయాణం చేయలేం. కానీ సూక్ష్మ శరీరంతో ఒక్క క్షణంలో ఎంతో ప్రయాణం చేయగలం, ఏ ప్రదేశానికైనా వెళ్ళగలం. కనీసం మన ఇంటి పైకప్పును కూడా మనం ఎత్తుకుండా ఎగరడం సాధ్యం. కాబట్టి మేము మళ్ళీ ఏం చెబుతున్నామంటే, అవిరామంగా జరుగుతున్న ఈ స్థూల సూక్ష్మ దేహాల పోరాటంలో నుంచి కొన్ని అభూత కల్పనల చిత్రీకరణ జరుగుతుంది. సూక్ష్మ శరీరయానానికి వక్ర భాష్యం చెబుతున్న ఈ చిత్రాలు సూక్ష్మలోకం నుంచి మనకు అందవలసిన లాభాలను మన అందుబాటులోనికి రానియకుండా అడ్డుపడి ఆపుతాయి. మనకు ఏమాత్రం అర్థం కాని కళలు తయారవుతాయి. మనకు ఏ లోకంలో చెత్తగా అనిపించిన అనేక విషయాలు మనకు ఈ లోకంలో చెత్తగా అనిపించే అనేక విషయాలు సూక్ష్మ లోకాల్లో ప్రతి చోట మనకి దర్శనమిస్తాయి. మనం మొదట చర్చించిన నూలు పోగు లేకుండా ధరించకుండా రోడ్డు మీద మనం నిలబడి ఉన్నట్లు వచ్చిన కళ విషయానికి మళ్ళీ వద్దాం. ఇలాంటి కళలు మనలో చాలా మందికి వచ్చి మనకెంతో ఇబ్బంది కలిగిస్తాయి. కళ్ళలో కూడా మనం సిగ్గుపడే విధంగా ఇవి జరుగుతాయి. కానీ ఇవి కళలు కానే కావు. సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేసేటప్పుడు సూక్ష్మ లోకాలు తగిన విధంగా బట్టలు వేసుకోవాలి అన్న ఆలోచన మనకు అస్సలు ఉండదు. గనుక ఇలాంటి పరిస్థితులు మనకు వస్తుంది. సూక్ష్మ శరీరానికి తగిన దుస్తులు మనుషులు ఊహించలేకపోతే సూక్ష్మ శరీరయానంలో కూడా మనకి నగ్నంగా తిరుగుతున్న సూక్ష్మ శరీరదారులుగానే ఈ విషయం అంత గొప్ప విషయం జరుగుతున్నప్పుడు ఇంత స్వల్ప విషయం గురించి ఆలోచన వచ్చే అవకాశం లేదు. సహజంగానే శరీరం నగ్నంగా ఉంటుందన్న సత్యాన్ని మేము మీకు గుర్తుకు చేస్తున్నాం. దుస్తులు ధరించడం అన్నది అలౌకికంగా మనం ఏర్పాటు చేసుకున్న ఒక కట్టుబాటు మాత్రమే తప్ప సత్యాన్వేషణ చేస్తున్న నిలబడగల విషయం ఇందులో ఏమీ లేదు. ఇక్కడ ఒక అప్రస్తుత ప్రసంగాన్ని మేము చేయాలనుకుంటున్నాం. బహుశా మేము ఏదో కుట్ర పండుతున్నామని మీకు అనిపించవచ్చు కదా. సృష్టి మొదట్లో స్త్రీ పురుషులు తమ ముందున్న వ్యక్తి ఆరాలను స్పష్టంగా దర్శించగలిగి ఉండే శక్తి కలిగి ఉండేవారు. సృష్టి మొదట్లో వాళ్ళందరిలో ఆలోచనలు స్పష్టంగా గోచరించి ఉండేవి. ఇప్పటి జనంలో దాచేసుకునే ప్రదేశాలు ఆ ఆరాల రంగుల్లో మరింత స్పష్టంగా వెలుగులోకి చిమ్ముతూ ఉండేవి. మానవులు, ముఖ్యంగా స్త్రీలు, తమ ఆలోచనలు, ఉద్దేశాలను ఎవరు తెలుసుకోకూడదని అనుకుంటూ ఉంటారు. మేము ఇందాక చెప్పినట్లుగా ఇదొక అసంగతమైన సంగతి. కళలు అధ్యయనానికి ఇదొక తోడ్పాటు. దుస్తుల్ని గురించి మాత్రమే బహుశా ఈ ఆలోచనలు ఇంకోసారి రేకెత్తిస్తూ ఉంటాయి. సూక్ష్మ శరీరం మన స్థూల శరీరం ధరించే దుస్తులు వంటి దుస్తులనే సహజంగా ఊహిస్తాం. ఇలాంటి ఆలోచనలు మనం చేయకపోతే సూక్ష్మ శరీర యాత్రికుడు దర్శిస్తున్న జ్ఞానాన్ని పూర్తిగా నగ్నంగానే తిరుగుతున్న వ్యక్తినే చూస్తాడు. మా దగ్గర అనేక మంది సూక్ష్మ శరీరాలతో వస్తూ ఉంటారు. వాళ్ళు చాలా మంది బట్టలు లేకుండానే ఉండడాన్ని మేము దర్శించాము. కొందరు పైజామా జాకెట్ వేసుకొని కనిపిస్తారు. మరికొందరు వచ్చిన కొన్ని రకాల దుస్తులు ప్రపంచంలో ఏ కేటలాగ్ లో కూడా కనిపించలేనటువంటి తయారు చేసుకున్న అలౌకిక దుస్తులు వేసుకొని ఆకారాలతో వచ్చి విచిత్ర రీతుల్లో దర్శనమిస్తూ ఉంటారు. భౌతిక ప్రపంచంలో అనేకమైన దుస్తులు కొన్ని సూక్ష్మ శరీరాల్లో కూడా మీద కనిపిస్తూ ఉంటాయి. నిజానికి ఈ విషయాన్ని మనకు ఎందుకు పనికిరానివే. ఎందుకంటే దుస్తులు ధరించడం అన్నది మానవుడు ఏర్పరచుకున్న ఒక కృత్రిమ కట్టుబాటు మాత్రమే. కాబట్టి
మన స్వర్గానికి వెళ్తే అక్కడ భూలోకంలో వ్యక్తులు ధరించే దుస్తులు వంటి దుస్తులు బహుశా ఉండవని మేము విశ్వసిస్తున్నాం. అంటే అక్కడ ఉండదు కదా, బట్టలు కుట్టించుకోలేం కదా, అక్కడ కూడా దొరకదు కదా, ఏవైతే ఉంటాయో అవి. అయితే సత్యం ఏంటంటే శరీరం, మానవుని శరీరం ఎటువంటి దుస్తులతో ఉండదని చెప్పడం గురించి వీళ్ళు ఇదంతా చెప్పారు. సూక్ష్మ లోకాల్లో నిజంగా జరిగిన సంఘటనలు ఆధారంగా స్థూల సూక్ష్మ శరీరాల మధ్య జరిగిన సంఘర్షణలు, ఆ ఘర్షణల ఫలితం రూపొందించుకుంటుంది. అభూత కల్పనతో హేతుబద్ధంగా ఏర్పడి చిత్రమార్కలే ఈ కళలు. సూక్ష్మ శరీరంలో ఉన్న మనకు అన్ని వస్తువులు మరింత వన్నెలను విరజిమ్ముతూ చిత్రవర్ణ రమణీయం గోచరించే అత్యంత స్పష్టతతో కనిపిస్తాయి. లౌకికంగా ఇంత స్పష్టత మనకు లభ్యం కావడం అసంభవం. ఇక్కడ మనం ఒక ఉదాహరణ గమనిద్దాం. మనం మన సూక్ష్మదేహంతో నేల మీద, సముద్రం మీద ప్రయాణం చేస్తున్నాం. సుదూర ప్రాంతంలో ఒక చోట సూర్యుడు దివ్యంగా వెలుగుతున్నట్లు నీలి రంగు ఆకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కింద తెల్లటి నురగలా కనిపిస్తూ చేస్తున్న అలలతో నిండి ఉన్న సముద్రం మనకు తగలకుండా కనిపిస్తుంది. సముద్ర తీరాన్ని చేరి మనం కిందకు దిగుదాం. వజ్రాల్లాగా మెరుస్తున్న నేల వంక తరికిస్తున్నాం. సూర్యకాంతితో ఇసుక రేణువులు చిన్ని రత్నాల్లాగా మెరుస్తూ ఉన్నాయి. కొంచెం ముందుకు నడిచి అలల మీద నడుస్తూ ఊగుతూ కనిపిస్తూ నాచు మీద మన దృష్టి నిలిపాం. మట్టి రంగు, ఆకుపచ్చ రంగు కలబోసుకున్న రూపొందుకున్న ఆ నాచు ఎంత మనోహరంగా కనిపించడం లేదు. ఆ నాచు బంగారంలా, గులాబీ రంగుల, గాలి బుడగల లాంటి వాయు కోసం కనబడుతూ ఉన్నాయి. పక్కన పాచిపెట్టిన ఉన్న రాయి మిలమిలా మెరుస్తుంది. పచ్చ పలకంలాగా కనిపిస్తుంది కదూ. ఈ రాతి పొరలు మనం అత్యంత స్పష్టంగా కనిపించడం లేదు. ఆ పొరల మధ్య ఎంతో కాలంగా ఆ చిక్కుకొని ఉన్న కీటకాలు తన శరీరాలు కనిపిస్తాయి. చూశారు కదూ. మనం ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నప్పుడు మన కళ్ళు మనమే నమ్మలేకపోయాం కదూ. ఇంత స్పష్టతతో మనం ఇదివరకు ఎప్పుడు ఈ వస్తువులను చూసి ఉండలేము. కొత్త కళ్ళు వచ్చినట్లు మనకు అనిపించవచ్చు. గాలిలో తేలియాడుతున్న పారదర్శక బంతులా మనం ఆ వస్తువులను మీకు కనిపిస్తూ ఉంటాయి. గాలిలో వ్యాపించి ఉన్న ప్రాణశక్తులు అవే. ఆ రంగులు ఎంత దివ్యంగా కనిపిస్తూ గమనించండి. ఎంత స్పష్టంగా ఉన్నాయో గమనించండి. ఎంతో తీవ్రమంగా ఉన్నాయో గమనించండి. దీంతో ఇది దిగంతాల వరకు అన్ని స్పష్టతతో కనిపించడం లేదు. నేల నింగి తాకే చోట ఎంత అందంగా గోచరించడం మనకు కనిపిస్తుంది లేదు. ఈ భూమి మీద మనం జీవాన్ని ఈ మాంస నిర్మాణ దేహంతో ఉండి సాగిస్తున్నప్పుడు మనం గుడ్డివాడలాగే ఉన్నట్లు అనుకోవచ్చు. మనకు కనిపించే వర్ణాలు కొన్ని నీ అబ్బా ఈ భూమి మీద మనం జీవాన్ని ఓ మాంస నిర్మాణ దేహం నుండి సాగిస్తున్నప్పుడు మనం గుడ్డివాడలాగా ఉన్నట్లు అనుకోవచ్చు. మనకు కనిపించే వర్ణాలు కొన్ని రంగుల మధ్య ఉండే అనేక ఛాయల గురించి మనకు తెలియదు. హస్వదృష్టి, దీర్ఘదృష్టి లాంటి దృష్టి దోషాలతో మనం ఒక వస్తువును యథాతథంగా దర్శించలేకపోతున్నాం. మన జ్ఞానేంద్రియ లోపాల వలన అనుభవాలు కూడా అసత్యాలుగానే కనబడుతున్నాయి. బంకమట్టి తయారైన ఈ శరీరం ఇరుక్కొని కామక్రోధాలతో పీడింపబడుతూ ఉన్న మనం సరైన ఆహారాన్ని కూడా తీసుకోలేకపోతున్నాం. మనం మన సూక్ష్మ శరీర ధారణతో అత్యంత శక్తివంతమై తేజోవంతమై కళ్ళతో సృష్టిని దర్శించగలుగుతున్నాం. ఎన్నడూ చూడని వింత వర్ణాలను చూడగలుగుతున్నాం. ఎన్నడూ దర్శించలేని వర్ణాలని దర్శించగలుగుతున్నాం. మీకు ఎప్పుడైనా అత్యంత స్పష్టతతో అత్యంత రమణీయంగా కనిపిస్తున్న రంగుల చిత్రాలతో ఏదైనా స్వప్నం వచ్చి ఉంటే, మీరు సూక్ష్మ శరీరయానం చేస్తున్నప్పుడు గమనించిన అంశాలే ఒక కళలా మీకు ఊహించుకుంటారని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. అందులో ఏ మాత్రం సందేహం లేదు. సూక్ష్మ లోకాల్లో అనుభవించే ఆనందాన్ని మనకు గుర్తుకు రానియవు. ఒక అంశం మరొకటి ఉంది. ఈ అంశం ఇదే. సూక్ష్మ శరీరంలో
మన ప్రకంపనలు అత్యంత తీవ్రతతో ఉంటాయి. సూక్ష్మ శరీరంలో మన ప్రకంపనలు అత్యంత తీవ్రతతో ఉంటాయి. స్థూల శరీరంలో ప్రకంపనలు స్థాయి తక్కువగా ఉంటాయి. స్థూల శరీరంలో నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ లోపలికి తిరిగి రావడానికి ఇబ్బంది పెట్టే అంశాలు మనం స్థిమితంగా అర్థం చేసుకుంటే ఆ జ్ఞానం స్థూల సూక్ష్మ శరీరాల మధ్య ఒక సమయాన్ని సాధించే ప్రక్రియ స్వయంగా కల్పించుకోవచ్చు. మీకు మన సూక్ష్మ శరీరయానము అన్న ఒక దీంట్లో పాఠం ఉంటుంది. ఆ పాఠాలు మనం నిజంగా చెప్పుకోలేదు మొత్తం ఓవరాల్గా. అది కానీ తెలుసుకుంటే దాంట్లో సూక్ష్మ శరీరాలు ఎలా అంటే ఒక ట్రైన్ 60 స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఆ ట్రైన్ మనం అందుకోవడానికి మనం కూడా 60 స్పీడ్లో వెళ్తే రెండు నిలబడినట్లుగా ఎలా అనిపిస్తుందో అంత స్పీడ్ మనం అందుకోవాలంటే మనం కూడా 60 స్పీడ్లో పరిగెట్టాలి. అలాగే ఒక లయం ఆ రెండు అంటే ఒక స్వరాలు లయబద్ధంగా వెళ్ళాలన్నా ఒక లయంలో ఉండాలన్నా అట్లా ప్రతిదీ మనం ప్రాక్టీస్ చేస్తేనే అవుతుంది. మన సూక్ష్మ శరీరంతో ఉన్నట్టు మన కింద కొంత దగ్గరలో మన స్థూల దేహం కూడా పడుకొని ఉన్నట్లు ఊహించుకోండి. మనం సూక్ష్మ శరీరంతో ఉన్నట్లు మన కింద కొంత దగ్గరలోనే మన స్థూల శరీరం దేహం కూడా ఉందని ఊహించుకోండి. మన స్థూల దేహం నెమ్మదిగా ప్రకంపిస్తూ ఉంటుంది. గడియారంలాగా టిక్కుమని మెల్లగా కంపిస్తూ ఉన్నట్లు మనం అనుకోవచ్చు. దీన్ని భిన్నంగా విపరీతమైన వేగంతో ప్రాణశక్తిని నింపుకొని ఉన్నట్లుగా మన సూక్ష్మ శరీరం స్పందనతో నిండి ఉంటుంది. స్థూల శరీరాన్ని ఉన్నట్టు జబ్బులు ఏవి సూక్ష్మ దేహానికి ఉండవు. సూక్ష్మ దేహంలో బాధ పెట్టే అంశాలు ఏవి ఉండవు. ఈ విషయాలు బాగా అర్థం చేసుకోవడానికి మనం భూమి మీద ఉదాహరణలు ఎంచుకుందాం. ఓ బస్సు గంటకు 20 లేక 30 మైలు వేగంతో వెళ్తుంది అనుకుందాం. ఇందా చెప్పుకున్నాం కదా ఒక ట్రైన్ అని. అలా ఈ బస్సు ఏ విధంగా ఉంటున్నప్పుడు ఎందుకో ప్రయాణికుడు అర్జెంటుగా ఆ బస్సు దిగాల్సి అవసరం వచ్చింది. ఆ బస్సు ఆపే అవకాశం లేదు. ఆ వ్యక్తి దురదృష్టం కొద్ది ఉండకపోవడం వలన ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చి సమస్య ఏమిటంటే దెబ్బలేవి తగలకుండా క్షేమంగా బస్సులో నుంచి దూకేయడం ఎలా? ఏమాత్రం అజాగ్రత్తతో ఈ పని చేసినా ఘోరమైన ప్రమాదం చిక్కుకోవాల్సి ఉంటుంది. కానీ వేగంగా వెళ్తున్న బస్సులో నుంచి ఎలా దిగాలో అతనికి బాగా తెలిసి ఉంటే అలా క్షేమంగా కొందరు దిగిపోవడం మనం చూస్తూనే ఉంటాం. అతను కూడా ఏ దెబ్బలు తగలకుండా దిగిపోతాడు. సాధన చేసి కొంత అనుభవాన్ని సంపాదించుకుంటే నడుస్తున్న బస్సులో నుంచి దిగే క్షేమంగా ఉండడం ఎంత సుసాధ్యమో అలాగే కొంత సాధన చేస్తే మనం అనుభవాలు సంపాదించుకునే అత్యంత వేగపు ప్రకంపనలు స్పందిస్తున్న సూక్ష్మ శరీరంలోంచి చాలా నెమ్మదిగా కంపిస్తున్న స్థూల దేహం క్షేమంగా చేరుకోగలం. సూక్ష్మ శరీరయానపు అనుభవాల నుంచి తిరిగి స్థూల దేహంలో చేరుకోబోయే ముందు మనకి వచ్చే సమస్య స్థూల శరీరంలో ఎలా వెళ్ళడమా అని. స్థూల శరీరం కంటే ఎక్కువ తీవ్రతతో సూక్ష్మ శరీరం కంపిస్తూ ఉంటుంది. ఒక శరీరపు వేగాన్ని మనం తగ్గించుకోలేం. ఇంకో శరీరపు వేగాన్ని కొంత ప్రయత్నించి కొద్దీ మాత్రమే పెంచుకోగలం. కాబట్టి కొంతసేపు ఆగి రెండు ప్రకంపనల మధ్య శృతి సాధించాల్సి ఉంటుంది. సాధనతో దీనిని సాధించవచ్చు. సూక్ష్మ శరీరపు ప్రకంపనలు కొంత ప్రయత్నంతో తగ్గించుకోవచ్చు. స్థూల శరీరపు ప్రకంపనలు కొంచెం ప్రయత్నంతో తగ్గించుకోవచ్చు. స్థూల శరీరపు ప్రకంపనలు కొంత ప్రయత్నంతో ఇచ్చించుకోవచ్చు. ఇలా ప్రయత్నించడంతో కొంత సామరస్యాన్ని సాధించవచ్చు. స్థూల సూక్ష్మ శరీరాల మధ్య ప్రకంపనల తీవ్ర స్థాయి భేదం ఎక్కువగా ఉంటుంది. రెండు శరీరాలు ఒకదానికి మరొకటి దగ్గరగా వచ్చేటప్పుడు ఈ ప్రకంపనలు రెండు పరస్పర పేరితాలై ఓ సామరస్యపై శృతిలోకి వస్తాయి. ఓ సమ్మేళనం స్వరం ఏర్పడుతుంది. ప్రకంపనల మధ్య ఒడిదుడుకు ఏర్పడుతుంది. దీని వలన మన స్థూల దేహంలో క్షేమంగా చేరుకోగలం. అభ్యాసం వలన పుట్టుక నుంచి ఏర్పడి ఉన్న శక్తుల వలన జాతి లక్షణ జ్ఞాపకాల వలన ఇది సాధ్యం. పట్టుదలతో దీన్ని సాధించి తర్వాత మనకు సూక్ష్మ శరీరం అనుభవాన్ని అన్ని బాగా గుర్తుంటాయి. దీన్ని గ్రహించడం కష్టంగా అనిపిస్తుంది. అయితే మీ సూక్ష్మ శరీరాన్ని ఓ రికార్డ్ ప్లేయర్లో పికప్ హెడ్గా ఊహించుకోండి. మీ స్థూల శరీరాన్ని తిరుగుతున్న ఓ వేగాన్ని చెప్పుకుందాం. సరే, నిమిషానికి 48 సార్లు పరిభ్రమిస్తూ వేగంతో తిరుగుతున్న ఒక గ్రామోఫోన్
రికార్డు ఊహించుకోండి. ఇప్పుడు మన సమస్య ఏమిటంటే ఈ గ్రామ్ఫోన్ రికార్డు ఈ వేగంతో తిరుగుతున్నప్పుడు సరిగ్గా మనం నిర్ణయించుకున్న పదం మీద ఒక సంగీత స్వరం మీద ఒక పిక్ హెడ్ తెచ్చి నిలబెట్టగలగాలి. ఇలా చేయగలగడం ఎంతో కష్టం. మీరు గ్రహించగలిగితే అభ్యాసం లేకుండా స్థూల శరీరంలో తిరిగి రావడం కూడా ఇంచుమించు ఇలాగే కష్టంతో కూడుకొని ఉంటుంది. మీకు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం బేసికల్ గా ఇవన్నీ చదవకపోతే, ఇవన్నీ తెలియకపోతే, ఏదైతే మనం ఈ స్థూల శరీరాల గురించి మాట్లాడుకుంటున్నామో ఇదేది తెలియకపోయినప్పటికీ కూడా మనం స్థూల శరీరాలలో మనం అటు ఇటు ఆ ట్రావెలింగ్ చేస్తూనే ఉన్నాం. అయినప్పటికీ ఒకవేళ ఈ సబ్జెక్ట్ గురించి మనం తెలుసుంటే ఖచ్చితంగా దీన్ని మనం అభ్యసించగలిగి మన సాధన చేసుకోగలిగి ఉంటే, అట్లా అయితే సంగీతం మనం వింటాం, విని హమ్ చేస్తాం, మనం ఎక్కడ నేర్చుకోకపోయినప్పుడు కూడా ఎవరైనా ఒక పాట పాడితే ఆ పాటను హమ్ చేసి మనం కూడా అదే విధంగా పాడడానికి ప్రయత్నిస్తాం, అలాగే పాడుతాం కూడా. అలా పాడితే ఎవరైనా అడుగుతారు అనమాట, అబ్బా ఎంత బాగా పాడుతున్నావు, నువ్వు కూడా పాటలు పాడొచ్చు కదా అంటారు. ఇప్పుడు అలానే అది మనం సాధన చేయడం కాదు, అది చేయాలనుకున్నాం కదా, పాట పాడాం. ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా ఒక మంచి పాట పాడాలనుకోండి, ఒకే ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు, ఈ పాట ఎవరో ఒక ఆయన పాడారు, నేను విన్నాను, నాకు అనిపించింది ఇది బాగుందని, నేను పాడాను. అలాగే సూక్ష్మ శరీరయాన స్థూల శరీరయానాలు కూడా మనకి సాధారణంగా జరుగుతూ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే దీని గురించి మనకంత అభ్యాసం చేయకపోవడం వల్ల, సంగీతం ఎలాగైతే అభ్యాసం చేయకపోవడం వల్ల కొన్ని స్వరాలు తెలియకపోతే మనం పాడాల్సిన తీరులో పాడలేము. అప్పుడు ఆ స్వీట్నెస్ ఏదో మిస్ అవుతుంది. దానికి ఒక ఎక్విప్మెంట్ కావాలి. ఇన్ని విషయాలు ఉంటే కానీ మనం దాన్ని మనం పూర్తిగా చేయలేం. ఉదాహరణకి ఇలాంటి అభ్యాసం కోసం ఏమీ చేయకుండా మొరటు శరీరంతో తిరిగి వస్తే మనకు మెలకు వచ్చేస్తుంది, చెప్పలేని ఆందోళన అనుభవిస్తాం, పైత్యం ప్రకోపించినట్లు అనిపిస్తుంది, దుర్భరమైన తలనొప్పి పట్టుకోవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుందంటే పరస్పర శత్రువులు లేని రెండు శరీరాలు ఒకదానికొకటి మరొకటి ఢీకొనడం వలన పుట్టే కుదుపు వలన కారులో వెళ్తున్న గేర్లో మొరటుగా మారితే ఆ కుదుపు ఎలా ఉంటుందో అలాగా స్థూల శరీరాలు రెండు పూర్తిగా అనుసరించి నిలబడతాయి. ఒక పక్కకి కాస్త ఎక్కువగా ఇరుక్కొని వాడి ఉండవచ్చు. అంచేతనే ఇబ్బందిని మనం అనుభవంలోకి తెచ్చుకోవడం. దురదృష్టవశాత్తు ఇలా జరిగితే నిద్రపోవడమే వీలైనంత ఎక్కువ విశ్రాంతి తీసుకోవడమో తప్ప మరో మార్గాంతరం లేనే లేదు. మనకి ఇలా జరిగింది అనుకోండి, ఒళ్ళు పట్టేయడం, కండరాలు పట్టేయడం జరుగుతుంటాయి. మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా దానికి మందు ఇవ్వలేదు. విశ్రాంతి తీసుకోవడం తప్ప మరి ఇంకే పని లేదు. అలా విశ్రాంతి తీసుకోవడం వీలైనంత వరకు అటు ఇటు కదలకుండా ఉండాలి. వీలైనంత వరకు ఆలోచనలు కూడా బాగా తగ్గించుకోవాలి. వీలైనంత మళ్ళీ సూక్ష్మ శరీరాన్ని ఒకసారి బయటకు తీసుకొచ్చి ప్రయత్నాన్ని చేయాలి. అలా లేచి సూక్ష్మ శరీరాన్ని స్థూల శరీరంతో కొంత ఎత్తుగా వెళ్ళి మళ్ళీ నెమ్మదిగా ప్రశాంతంగా కిందకు దిగుతూ స్థూల శరీరంలో మళ్ళీ నెమ్మదిగా దాంట్లో ఇమిడినట్లు నిలబడగలగాలి, ఒద్దిగ్గా ఉండాలి. మనకు అప్పుడు ఈ విధమైన ఇబ్బంది అసౌకర్యం ఉండదు. ఏ విధమైన ఇబ్బంది అసౌకర్యం ఉండదు. 10 నిమిషాల వ్యవధిలో ఈ స్వస్థతను మనం అభ్యసనంతో సాధించవచ్చు. ఈ 10 నిమిషాలు ప్రయత్నం చేసి మీరు సుఖంగా ఉండడం మంచిది. లేకపోతే సుఖం లేని ఈ రెండు శరీరాలు జీవించడం కన్నా చచ్చిపోవడం మంచిది అన్నంత ఒక విపరీతమైన బాధ అది మనకు అనిపిస్తుంది. ఎందుకంటే నిద్రపోయి లేస్తే తప్ప మీకు స్వస్థత చేయకూడదు. కాబట్టి స్థూల లోకాలు రెండు, స్థూల శరీరాలు రెండు ఒద్దికగా ఉన్నప్పుడు మీకు స్వస్థత చేకూరుతుంది. ఒకసారి మనం నిద్రలేచి లేవగానే విచిత్రమైన కళలు విషయాల గురించి స్పష్టంగా గుర్తుకొస్తాయి. కొన్ని కళలు చరిత్రాత్మకంగా ఉంటాయి, మరికొన్ని కళలు అలౌకికంగా అనిపించవచ్చు. ఇలాంటి సమయాల్లో మీరు ఒక ఆధ్యాత్మిక శిక్షణల కార్యక్రమం భాగంగా విశ్వ చైతన్యపు భాండాగారం లేక ఆకస్మిక రికార్డ్ పరిశీలించి వచ్చినట్లుగా అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాల గురించి మనం మరో పాఠంలో తెలుసుకుందాం. భూతకాలంలో ఒక భవిష్యత్ కాలంలోకి మరే పయనించారని తెలుసుకోవచ్చు. భవిష్యత్ దర్శనాలు కారులు కొందరు జ్యోతిష్యులు చెబుతూ ఉంటారు.
భవిష్యత్తులో కొన్ని సంఘటనలు ఫలానా విధంగా జరగవచ్చని, ఇంకొక జరగని సంఘటనలు కనుక ఈ పద్ధతిలో జరగవచ్చునని సూచనలు మాత్రం వాళ్ళకు చేయగలరు. భవిష్యత్ దర్శనం మార్గం ఇలాగే ఉంటుంది. కాబట్టి మీరేం గ్రహించారన్నటువంటి సూక్ష్మ శరీరయానం అనుభవంలోకి ఎన్ని గుర్తుంచుకుంటుంటే అంత ఉపయోగం మనకు కలుగుతుంది అని ఎంతో కష్టపడి నేర్చుకున్న విషయాలు కొన్ని నిమిషాల్లోపే మర్చిపోతూనే మనం ప్రయోజనం లేకుండా చేరుకుంటుంది. అనేక సార్లు నిద్రలోంచి లేస్తేనే బాగా చిరాకు పడుతూ ఉంటాం, అందరి మీద మండిపడుతూ ఉంటాం. ఈ సృష్టి మీద వాళ్ళకి ఆ సమయంలో సదాభిప్రాయం కలగదు. ఇలాంటి దరిద్రపు మూడ్ అంటే ఆ మూడ్లో నుంచి తేరుకొని మళ్ళీ మామూలు మనిషి కావడానికి వాళ్ళు ఎన్నో గంటలు సమయం పడవచ్చు. ఇలాంటి దయనీయమైన పరిస్థితి సంభవించడానికి అనేక కారణాలు ఉంటాయి. ఈ కారణంలో ఒక కారణంగా ఇది సూక్ష్మదేహం ఉన్నప్పుడు మానవులు ఎన్నో మంచి పనులు చేసి ఉండొచ్చు. స్థూలదేహంలో ఉన్నప్పుడు ఎన్నో మంచి పనులు చేసి ఉండొచ్చు. సూక్ష్మ శరీరం స్వచ్ఛంగా ఉల్లాసంగా వ్యవహారం చేస్తూ ఉంటుంది. సూక్ష్మ లోకాల్లో సంపూర్ణ స్వతంత్రం ఉంటుంది. ఏ బంధం ఉండదు. స్థూలదేహం నిద్రిస్తూ శక్తిని పుంజుకుంటూ ఉంటే సూక్ష్మ శరీరం స్వేచ్ఛగా ఉల్లాసంగా విహారం చేస్తూ ఉంటుంది. అయితే కొంతసేపటికి అది వచ్చేయాలి. అనేక సందేశాలు పొంది తర్వాత మళ్ళీ వచ్చి స్థూలదేహంలో సూక్ష్మ శరీరం సాగాలి. ఈ సగటు రోజున ఏముంటుంది? బాధే, కష్టమే, పనులు ఏమైనా ఒక సుఖదాయకమైన మాత్రం కాకుండా ఉంటుంది. అయినా తప్పదు. అనుభవాలు, భావాలు ఇలాంటి వ్యక్తులు కలగడం వలన ఆ చికాకు, విసుగు, కోపం, సంతోషం ఉన్నవానికి లాక్కొచ్చి మళ్ళీ కష్టాల్లో ఇబ్బంది పెట్టినట్లు స్థూల దేహంలోకి రావడానికి సూక్ష్మ శరీరం ఇష్టపడదు. దుఃఖపడకుండా ఆ కలిగి ఆ తీరు ఆ దుఃఖాన్ని యాక్సెప్ట్ చేయలేక మళ్ళీ ఆ బాధలు బందీలు యాక్సెప్ట్ చేయలేక స్థూల దేహంలోకి సూక్ష్మ శరీరం రాలేదు. అంతగా ఉత్సాహాన్ని కలిగించే మరో కారణం, మనం ఈ భూమి మీదకు చదువుకోవడానికి పాఠశాల వచ్చామని విద్యార్థుల్లాగా దిగు వస్తూ ఉంటాం. ఈ నేర్చుకోవలసిన పాఠాలను కూడా మనం ముందే నిర్ణయించుకొని వచ్చి ఉంటాం. రాత్రి మనం నిద్రపోగానే, బడి వదిలిపెట్టగానే విద్యార్థులు ఉత్సాహంగా తమ ఇళ్లకు ఎలా తిరిగి వెళ్ళిపోతారో అలాగే స్థూల శరీరం అనబడే బడి నుంచి బయటికి సూక్ష్మ శరీరం అనే విద్యార్థి ఉత్సాహంతో తన ఇంటికి దారి పడుతుంది. చాలాసార్లు చాలా తృప్తితో జీవిస్తూ ముభావంగా ఉంటున్న ఈ వ్యక్తి నిద్రపోయిన లేస్తూనే పరమ చికాకుగా అసహనంతో ప్రవర్తిస్తుంటాడు. దీనికి కారణం తాను భూమి మీద చేస్తున్న పనుల్ని పరమ దరిద్రంగా నాశనమైపోతూ ఉన్నాయని గ్రహించడం వలనే. భూమి మీద తృప్తిగా ముభావంగా ఉండడం వలన కూడా తనకి నిజంగా ఏమీ ఒరగడం లేదని సత్యాన్ని ఆ వ్యక్తి గ్రహించాడు వలన ఈ అసంతృప్తి, చికాకు అతని ప్రవర్తన కనిపిస్తూ ఉంటాయి. ప్రోగు పెట్టిన ద్రవ్యరాశి అనేక ఎకరాల విస్తీర్ణపు భూమి ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తి గొప్పవాడైపోడు. ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రత్యేకమైన విషయాన్ని గురించి నేర్చుకోవడానికి వస్తూ ఉంటాడు. కాలేజో, స్కూల్లో వచ్చి ప్రతి విద్యార్థి ఏదో ఒక విషయాన్ని గురించి నేర్చుకోవడానికి వస్తున్న, డాక్టర్ కావడానికి లేదా ఓ మెడికల్ విద్యార్థి కాలేజీలో చేరిన ఓ విద్యార్థి ఉన్నట్టుండి ఏ కారణం లేకుండానే ఊరిలో కనిపించే మొత్తం చెత్తను చిత్తు కాగితం ఏరుకుంటూ తిరుగుతూ కనిపిస్తాడు. ఏం ప్రయోజనం కలుగుతుంది చెప్పండి? చాలా మంది అందరినీ మోసం చేసి అడ్డదారుల్లో తొక్కేసి డబ్బులు సంపాదిస్తూ, వస్తువులను ఎక్కువ ధర పెట్టి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తూ సంపాదిస్తూ అక్రమ వ్యాపారాలు దౌర్జన్యంగా దర్జాగా ధనార్జన చేస్తూ ఉంటారు. సంఘాల్లో గొప్పవాళ్ళు మనీ విరవీగే వాళ్ళందరూ ఈ విషయాన్ని నిరూపించడం లేదు. భూమి మీద తమ జీవితాన్ని చేజేతలా తామే పాడు చేసుకుంటున్నారు. ఆ విషయం తప్పు అని వాళ్ళకి తెలియటం లేదు. అవి తప్ప ఏదో ఒక నాటికి ప్రతి ఒక్కడు వాస్తవికత ముందు నిలబడాల్సి ఉంటుంది. వాస్తవికత ఈ భూమిపైన లేదు. ఇక్కడ ఉన్నదంతా భ్రమే. ఇక్కడ ఉన్న విలువ అన్ని అసత్యాలే. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠాలకు తగినట్లు డబ్బు, బలము, హోదాలే జీవితానికి ముఖ్యమని నమ్ముతూ ఉంటాం. జీవిత దర్శనాలు ఇవేవి కావు. ఆధ్యాత్మిక తత్వమే ధ్యేయం. ఇంకా మనం
కొన్ని ప్రదేశాల్లో భిక్షువులను సన్యాసులను ఘోషిస్తూ ఉంటాం. భవిష్యత్ జీవితాన్ని ఆధ్యాత్మిక తత్వాన్ని మూలాధారం అని భావిస్తూ ఉంటారు ఇండియా ఇలాంటి కొన్ని దేశాల్లో. దీనికి భిన్నంగా అత్యంత బలవంతమైన ఫైనాన్స్ కంపెనీలు అప్పులు వాళ్ళు అనొచ్చు. భయంకరమైన పరిస్థితుల్లో వడ్డీ డబ్బులను తిప్పుతూ ఎంతో మంది జీవితాల్లో ఆడుకుంటూ ఉన్నారు. ఎన్నో సంవత్సరాలు చిచ్చుపెడుతున్నారు, ఎంతో మందిని పొలగొడుతున్నారు. వీళ్ళది నిజంగా నిరుపయోగమైన జీవితమే. ఎట్లాంటి గొప్ప ఫైనాన్స్ కంపెనీ యజమాని ఒక ఆయన పడుకొని తన స్థూల శరీరం నుంచి ఏదో కారణంగా సూక్ష్మ శరీరంలో బయటకు వచ్చి తగినంత దూరం ఉండి భూమి మీద తన వల్ల జరుగుతున్న గందరగోళాన్ని గమనించి ప్రయత్నం చేస్తాడు. అనుకోకుండా భయంకరమైన జ్ఞాపకాలు ఆయనకి వెనక్కి తిరిగి వస్తాయి. తన బ్రతుకు ఎంత నీచమైనదో స్పష్టంగా అర్థమవుతుంది. కానీ మళ్ళీ ఆ స్థూల శరీరం ఆ లోకి రావడానికి ఆ సూక్ష్మ శరీరం ఇష్టపడదు. నిద్రలో నుంచి రాగానే ఆ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని తాను చేసుకున్న సంగతి మర్చిపోతాడు. తాను ఎలాగో అదముడు గనుక రాత్రి ఒక పీడకలు వచ్చిందని అనుకుంటాడు. తయారైందని నిద్ర లేచి నాశనం అయిపోయింది అనుకుంటాడు. అందరి మీద తను అసంతృప్తి వెలగెక్కుతూ ఉంటాడు. అందరి మీద మండిపడుతూ ఉంటాడు. అతడి పరిస్థితి ఈ ఒక్కరోజు మాత్రమే కాకుండా జీవితాంతం అలాగే జరుగుతూ ఉంటుంది. దీన్నే మండే మార్నింగ్ బ్లూసో, సోమవారపు శోకం అంటారు. నిజమే, దీనికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. చాలా మంది వారం వరుసగా ప్రతిరోజు ఖచ్చితంగా కొన్ని గంటల పాటు పనిచేసి తీరాల్సి ఉంటుంది. అలా పనిచేసినప్పుడు వారం రోజులు అయిపోయాక ఒక రోజు 2 రోజులు సెలవు దినాలు వస్తాయి. చేసిన పని నుంచి ఆట విడుపు వస్తుంది. విశ్రాంతి సంపూర్ణం లభిస్తుంది. పనిచేసే ప్రదేశం కూడా వెళ్ళనక్కర్లేదు. మామూలు ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటారు. వాళ్ళు సూక్ష్మ శరీరం బయటకు వచ్చి ఎక్కడికో వెళ్ళిపోయి బహుశా ఎక్కడికి వెళితే తాము భూగోళం చూస్తున్న నిర్వాకం ఏమిటో నిజంగా అర్థమవుతుంది. ఆ చోటుకు వెళ్తాయి. మళ్ళీ స్థూల శరీరంలోకి తిరిగి వచ్చాక నిద్ర లేచి తమ పని చేసే చోటికి వెళ్ళిపోవాలని ఉంటుంది. వాళ్ళు మనసుల నిండా అశాంతి, దుఃఖము స్థిరపడి ఉంటుంది. ఇదే మండే మార్నింగ్ బ్లూస్. ఇంకొక రకంగా మనుషుల గురించి కూడా మనం కొంతసేపు మన ధ్యాసని పెట్టవలసి ఉంటుంది. తక్కువ నిద్రపోయి మనుషుల గురించి. ఈ నిద్ర పట్టని వాళ్ళు సూక్ష్మ శరీరాలని అనుభవం, జ్ఞాపకాలను ఎంత గాఢంగా స్పష్టంగా ఉంటాయంటే సూక్ష్మ శరీరంలో బయటకు వచ్చి యథార్థాలని వాళ్ళు భరించలేనంతగా ఉంటాయి. ఈ కారణం చేత వాళ్ళు సూక్ష్మ శరీరాలు స్థూల శరీరాలని గట్టిగా అంటిపెట్టుకుని ఉంటాయి. బయటికి రావడానికి ఇష్టపడవు. తాగుబోతులు కొందరు నిద్రపోవాలంటే విపరీతమైన భయం కలుగుతుంది. ఎందుకంటే పడుకొని సూక్ష్మ శరీరంలో బయటకు వస్తేనే వాటిని పట్టి పీడించడానికి సిద్ధంగా సూక్ష్మ లోకాలకి కొన్ని జీవులు కాచుకొని గుమ్ముగూడి ఉంటాయి. పింక్ వర్ణపు ఏనుగులు మొదలైన సూక్ష్మ లోకాల్లో తాగుబోతులు కనిపించే భయంకరపు జీవరాశులు గురించి మనం ఇదివరకు ఒకసారి చదివాం. సూక్ష్మ శరీరయానం అన్న 3 పాఠాల్లో ఇవి మనకు చెప్తారన్నమాట. వాళ్ళు తాగుబోతులు పడుకుంటే వాళ్ళకి ఇంకొక పరాన్న జీవులు వచ్చి ఇబ్బంది పెడతా ఉంటాయి. నిద్రపోండి వాళ్ళు సూక్ష్మ శరీరాలు ఎప్పుడు మేలుకొని ఉండి రెండో శరీరాలను ఎంత ఇబ్బందిని, కష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు ఉద్వేగితులుగా ఉండి ఒక్క క్షణం కూడా విశ్రాంతిని పొందలేరు. వీళ్ళు మనసులో వాళ్ళు చేసే తప్పుడు పనుల గురించి విషయాలు నిండి ఉండి నిద్రపోవాలంటే వీళ్ళు లేని పరిస్థితులు కలిగిస్తుంది. పడుకోగానే తామెంతో నీచలో అర్థమవుతుంది. తాము నిజంగా ఆ పనికి వచ్చే పనులు చేయకపోతున్నామని, ఒక పనికిరాని పనులను చేస్తున్నాము ఆ విషయాలని గుర్తుకొచ్చి వాళ్ళు కొంచెం కూడా ప్రశాంతంగా ఏర్పడదు. ఇదే అలవాటు ఆ అలవాటుగా మారిపోతుంది. నిద్ర ఉండదు, విశ్రాంతి ఉండదు. పూర్ణాత్మకు స్థూల శరీరానికి పరిశీలనగా గమనించవచ్చు, అవకాశమే లభించదు. అలా పరిశీలన గమనించే అవకాశమే లభించదు. అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్లు రోడ్ల మీద దౌడు తీస్తున్న గుర్రంలాగా మిగతా అందరినీ హాని చేస్తూ ఉంటారు. నిద్ర పట్టదు కనుక ఈ జీవితం నుంచి వాళ్ళు ఏం లాభం కలగదు, ఏం ఉపయోగం లేకుండా జీవిస్తూ ఉంటారు. కాబట్టి సరిగ్గా బతకడం కోసం మళ్ళీ ఇంకోసారి భూమి మీదకి జన్మించాల్సి ఉంటుంది. మీకు వచ్చిన కళ మీ కల్పనో లేకపోతే సూక్ష్మ శరీరానికి అనుభవమా గురించి తప్పుదారి పట్టే ఊహా చిత్రమో తెలుసుకోవడం ఎలా అని మీరు అనుకుంటున్నారా? ఈ ప్రశ్న మీకేం వేసుకోవడం చాలా సులభమైన పద్ధతి. ఇది మీరు ఎవరిని అడగండి, మీకు మీరే వేసుకోండి. ఇది కళ లేదంటే నేను ఊహించుకుంటున్నాను. మీరు అనుకుంటారు
ఈ ప్రశ్న మీరే వేసుకోవడం చాలా సులభమైన పద్ధతి. ఆ కళలో మీకు ప్రతి వస్తువు బాగా స్పష్టంగా కనిపిస్తుందా? అలా స్పష్టంగా ప్రతి వస్తువు కనిపించి ఉంటే అది తప్పక సూక్ష్మ శరీరయానపు అనుభవంగానే మీరు అర్థం చేసుకోవచ్చు. భూమి మీద కంటే స్పష్టంగా రంగులు మీకు కనిపించుతాయి, అది కూడా సూక్ష్మ శరీరయానపు అనుభవమే. వీరు బాగా ఇష్టపడే వ్యక్తి ఆకారం మళ్ళీ మీకు చాలా స్పష్టంగా కనిపించింది అనుకోండి, అప్పుడు కూడా సూక్ష్మ శరీరయానపు యానంగానే ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి వచ్చినట్లు అర్థం చేసుకోవచ్చు. పడుకునే ముందు మీరు ఇష్టపడే వ్యక్తి ఫోటోని చూసి పడుకున్నారంటే రిలాక్స్ అయిపోయి నిద్రపోయాక తప్పక అతడి దగ్గర సూక్ష్మ శరీరానికి వెళ్ళి తిరుగుతారని తెలుసుకోండి. నాణానికి ఉన్న మరోవైపు కూడా చూద్దాం. మీరు నిద్ర నుంచి లేవగానే కొంత చికాకుగాని లేచి కోపంతో మాత్రం రాని స్థితిలో ఉన్నారనుకుందాం. మీరు అంతగా నచ్చిన మనిషి గురించి జ్ఞప్తికి వస్తుంది. మీరు ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తూ నిద్రపోయి ఉండవచ్చు. మీ వివాదం లేక యుద్ధం గురించి ఆలోచించి పడుకుని ఉండవచ్చు. మీరు అతని దగ్గరికి వెళ్ళి సూక్ష్మ శరీరాన్ని వెళ్ళి ఉండవచ్చు. ఆ వ్యక్తి కూడా ఆ సూక్ష్మ శరీరంతో సూక్ష్మ లోకాల్లో మిమ్మల్ని కలిసి ఉండవచ్చు. ఇద్దరు మాట్లాడుకొని ఆ సమస్యలను పరీక్షించుకొని ఉండవచ్చు. చర్చలు సాగించి ఉండవచ్చు. ఒక సామరస్యాన్ని సాగించి ఇద్దరు వచ్చి నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. లేకపోతే మీరు ఇంకా తీవ్రమైన ఒకరినొకరు దూషించుకొని మీ ద్వేషాన్ని పెంచుకొని తిరిగి వచ్చి ఉండవచ్చు. సామరస్యాన్ని సమరమైన మీ స్థూల శరీరాన్ని మొరటగా చేరి ఉంటే ఆ కుదుపు మీ అనుభవాన్ని తుడిచిపెట్టుకుపోయి చికాకు, ద్వేషము, అసహనము మీకు మిగులుతాయి. ఒక వ్యక్తిని కలిసి ఒక వ్యక్తి మీద ఆడ ఇష్టం లేనాడు వాడితో సూక్ష్మ శరీరంలో వెళ్ళి కలిసి ఆడితో చాలా చర్చలు జరిపి చాలా జరిగి ఉండొచ్చు. అలాంటి టైంలో కూడా వచ్చి మన శరీరంలో కలిసిపోయేటప్పుడు మన ఎప్పుడైతే సూక్ష్మ శరీరం స్థూల శరీరంలోకి వస్తుందో ఆ వచ్చినప్పుడు మనకి చిరాకు, ద్వేషము, అసహనం రెండు అన్ని కలిగి ఉంటాయి అన్నమాట. కళలు ఇంకా లోకానికి కిటికీలు. కళలు కనడం నేర్చుకోండి. మాకు చెప్తారు కదా అబ్దుల్ కలాం గారు, కళలు కనండి, కళల్ని నిజం చేసుకోండి అని. ఆ కళలు పరీక్షించండి, పగటి కళలు కాదు. నిజంగా మనం పడుకోబోయే ముందు ఒక సంకల్పాన్ని చెప్పుకోండి. నిద్ర లేచినప్పుడు తర్వాత రాత్రి నిద్ర మీకు జరిగిన అనుభవాలన్నీ కూడా మీకు వక్రీభావన కాకుండా, చెల్లాచెదురు కాకుండా పూర్తిగా గుర్తుండాలండి. రాత్రి పడుకున్న ముందు మీరు ఆ సంకల్పం చేసుకోండి. ఈ సంకల్పం నెరవేరాలని నెరవేరుతుందని మీకు మీరుగా ఆ నమ్మకాన్ని పెట్టుకోండి. ఏ అనుమానం లేకుండా. ప్రతిదానికి రుజువులు కావాలని మాత్రం అనుకోకండి. తూర్పు దేశాల్లో చాలా మంది ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంటారు. అంటే శరీరాన్ని మర్చిపోతారు. ఇంకొక విధంగా చెప్పాలంటే ట్రాన్స్ అనే విద్య స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం బయటకు తీసుకురాగలిగే ధ్యానం. ఆ ధ్యానం అని అర్థం. ఇంకా కొంతమంది నిద్రపోయే లాగానే జవాబులు, సమాధానాలు, సరైన పరిష్కారాలు, చక్కటి స్ఫూర్తిని ఉంటాయి. మీరు కూడా అలాంటి శక్తులు సంపాదించుకోవచ్చు. సాధనతో సాధించగలం. ఈ నమ్మకం పెట్టుకోండి. కళలు సక్రమంగా కనడం నేర్చుకొని మరో లోకపు కిటికీలను తెరిచి ఉంచి ప్రయత్నం చేసి అత్యంత శోభాయమైన కళల్ని అనుభవించండి. కళలు కనండి, ఆ కళలని సాకారం చేసుకోండి. ఇది అబ్దుల్ కలాం గారు చెప్పింది. అద్భుతమైన ఈ కళ గుర్తుండాలని మీరు నిద్రపోయే ముందు అనుకోండి. ఖచ్చితంగా మనకి ఆ కళలు రూపంలో మనకి ఎన్నో యథార్థాలు, ఎన్నో సంఘటనలు మనకి గుర్తుకు వస్తాయి, తరచుపడతాయి. సో ఇది ఫ్రెండ్స్, మనం కళలు, డ్రీమ్స్, దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి. లూసీ డ్రీమ్స్ వస్తాయి, ఎన్నో కళలు మనం వివరణ చేసుకోవచ్చు. ఏ కళ దేనికి సంబంధించిన కళ మనం దీనికి ఇంకా షార్ట్లీగా చెప్పాలంటే మన యూట్యూబ్లో టామ్ అండ్ జెర్రీ హెవెన్ హెల్స్ ఎక్స్ప్రెస్, ఇది మీరు ఆ చిన్న ఒక 3 నిమిషాల ఆ వీడియో ఉంటుంది, చూస్తే మీకు అర్థమవుతుంది కళల ద్వారా శత్రువుతో కూడా మిత్రత్వాన్ని ఎలా చేయొచ్చు, మిత్రుణ్ణి సైతం ఎలా మనం ఇంకా అద్భుతంగా మన బయట బాహ్యపరంగా ఎన్నో వ్యవహారాలని ఎంత అద్భుతంగా చక్కబెట్టుకోవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, కళలు విషయంలో ఇంకా అద్భుతంగా ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. దానికి తగ్గ ఎన్నో శాస్త్రపరంగా ఎన్నో నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనకి రోప్సేం రాంప గారు అద్భుతమైన రచన కళలు, ఇప్పుడు మరి మరణం లేని మీరు అన్న పుస్తకం